హలో అండి. ఇప్పుడు శ్రావణ మాసాలు మొదలయ్యాయిగా. సో, చాలామంది నాన్ వెజ్ తినలేరు. కాబట్టి తినాలనిపించిన వాడంతా మనం ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకొని తినొచ్చు. ఓకేనా? సో, మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో, ఫస్ట్ అయితే మష్రూమ్ని ఇలా నీట్గా కట్ చేసుకునేసి, సో వాటర్లో కొద్దిగా పసుపు పొడి వేసుకొని దాంట్లోకి వేసుకోండి నీట్గా. సో, ఇలా క్లీన్గా హాఫ్ కట్ చేసుకోండి, బాగుంటుంది. సో, నేనైతే మష్రూమ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి, బాగుంది మష్రూము. ఓకేనా? నెక్స్ట్ ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి బాగా. సో, అందులో పురుగులు అవి ఇవి ఉంటాయి, కొంచెం గలీజ్ ఉంటుంది. కాబట్టి నీట్గా కడిగేసుకోండి. ఒక టూ టు 3 టైమ్స్ నీట్గా వాటర్తో నీట్గా కడుక్కోండి, బాగుంటుంది. సో, ఇదంతా అయిపోయాక కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసుకోండి, అలాగే కొద్దిగా కరివేపాకు సొప్పు. సో, నెక్స్ట్ ఏంటంటే నేను ఇలా మసాలా తీసుకున్నాను. దీంట్లో ఆకు, మొగ్గ, అలాగే గోడంబి కూడా యూజ్ చేశానండి. గోడంబి ఏంటంటే మీరు దాన్ని బాగా డ్రై చేసి దాన్ని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. సో, అలాగే పక్కలో క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది మంచి టేస్ట్ ఇస్తుంది. సో, ఇలా మిక్సీ జార్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోండి. అందులో కావాలంటే మీరు కొబ్బరి వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు ఇలా. అండ్ ఇంకో దాంట్లో ఇలా టొమాటో వేసుకునేసి బాగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే మీరు డైరెక్ట్గా మసాలాలకు వేసినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్, నో వరీస్. ఓకేనా? సో, కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అది బాగా బాయిల్ అయ్యాక మీరు అందులోకి పలావ్ మసాలా ఏదైతే తీసుకున్నారో అది వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. సో, అందులోకి కొద్దిగా ఆనియన్స్, మళ్ళీ కరివేపాకు వేసుకొనేసి బాగా ఫ్రై చేయండి. అందులోకి శుంఠి పేస్ట్ తీసుకున్నారు కదా, మీరు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నారే, దాన్ని వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇదేంటంటే బాగా స్మెల్ రావాలండి, అప్పటిదాకా మీరు బాగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అది బాగా స్మెల్ వచ్చి మీ రూమ్ అంతా బాగా స్మెల్ స్ప్రెడ్ అవ్వాలి. అప్పటిదాకా ఇలా బాగా ఫ్రై చేసేయండి. ఓకేనా? సో, అందులోకి మీరు క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. సో, అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోని వేసేసి బాగా ఫ్రై చేసేయండి. సో, ఇలా బాగా ఫ్రై కావాలండి, ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేయండి బాగా బాయిల్ కానీ. ఓకేనా? సో, ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేయాలండి. అది కారం మనం ఏమైతే మసాలా యూస్ చేసామో అదంతా బాగా దానికి మష్రూమ్కి బాగా అంటాలి అది. ఓకేనా? ఇప్పుడు మీరు మసాలా పౌడర్స్ అంతా వేసుకోవచ్చు ఇందులోకి. సో, నేను సాల్ట్ వేసుకున్నా. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకునేసి కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటానండి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కారం కూడా 2 టేబుల్ స్పూన్ వాడాను. సో, అలాగే బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకున్నాను, బాగా టేస్ట్ ఉంది అది. సో, అలాగే గరం మసాలా కావాలంటే మీరు గరం మసాలా కూడా వాడచ్చు, గరం మసాలా వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో, ఓకే, అది కొద్దిగా వేస్తాను, చూద్దాం, టేస్ట్ బాగా వస్తుంది. అండ్ ఇందులోకి మీరు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నారు కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. ఇలాగా బాగా మిక్స్ కావాలండి. మీ రూమ్ అంతా మొత్తం స్మెల్ అంతా స్ప్రెడ్ కావాలా, అలా ఉండాలి టేస్ట్ మరి. ఓకేనా? సో, బాగా మిక్స్ చేసేయండి ఇలా. సో, మసాలా అంతా బాగా పట్టాలండి. సో, అలాగే ఇంకో దీంట్లో బియ్యం తీసుకునేసి దాన్ని బాగా క్లీన్గా కడిగేసుకోండి, క్లీన్ వాటర్ తోటి. ఒక 2 to 3 టైమ్స్ బాగా క్లీన్గా కడిగేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, వాటరు అండ్ బియ్యము. నేనైతే 1 గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని నీట్గా కడుగుతున్నాను. సో, 2 టైమ్స్, అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్న వాటర్తో కడగాలండి. అందులో తీసుకునేసి అది మీరు ఇలా వేసేసుకోండి కుక్కర్లోకి వేసుకునేసి బాగా కొద్దిగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ కావాలి అది. ఓకేనా? సో, ఇలా బాగా మిక్స్ అయ్యాక దాంట్లోకి మీరు సాల్ట్ అంత టేస్ట్ చూడొచ్చు అప్పుడే. అండ్ మీకు వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో తీసుకోండి. వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో తీసుకునేసి నేనైతే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ సాల్టు, మళ్ళీ కారం అదంతా బాగా అంటిందా లేదని చెప్పేసి ఒకసారి ఇప్పుడే టేస్ట్ చూడొచ్చు. ఆ వాటర్ని మీరు టేస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. అంతే, ఇంకా కుక్కర్ మూత వేసి విజిల్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చాక ఇలా ఓపెన్ చేస్తే మీకు బిర్యానీ రెడీ, మష్రూమ్ బిర్యానీ. సో, గరం బిర్యానీ అండి, బాగా తినండి. సో, ఇందులోకి మీరు మజ్జిగ తెచ్చుకున్న బాగానే ఉంటుంది.